హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిమూలం, ఆయన రేప్ కేసుకి సంబంధించి ఇప్పుడు కొన్ని ట్విస్టులు అయితే బయటకు వచ్చాయి. సో చూస్తూ ఉంటే ఇది కాస్త డిఫరెంట్గానే ఉంది. ఇప్పటిదాకా జరిగిన సినారియో ఒకటి, ఇప్పుడు కనిపిస్తున్న విషయం అయితే ఒకటి. ఆయన మీద ఆరోపణ చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను రేప్ చేశారని చెప్పేసి కేసు పెట్టింది కదా, ఆవిడని ఆ రేప్కి సంబంధించి ఆ టెస్ట్ చేయాలి మీరు రండి అని చెప్పేసి తిరుపతి ప్రసూతి హాస్పిటల్కి ఆవిడని తీసుకొని వెళ్ళడానికి పోలీసులు అయితే ఇచ్చేశారు. ఏర్పాటు చేస్తే మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏర్పాట్లన్నీ అయిన తర్వాత ఇక ఆవిడకి టెస్ట్ చేయాలి డాక్టర్లు. కరెక్ట్గా టెస్ట్కు ముందు ఆవిడ లేదు, నేను టెస్ట్ చేయించుకోను, నాకు ఇప్పుడు వద్దు, నేను ఇప్పుడు సౌకర్యంగా లేను అని చెప్పేశారు. సో దాంతో పోలీసులు ఆశ్చర్యపోయారు, ఇదేంటబ్బా ఏంటి ఇలా జరిగింది అని. అది కాదండి అని చెప్పేసి పోలీసులు వివరించే ప్రయత్నం చేశారు. లేట్ అయిపోతే ఆధారాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి, తర్వాత కేసుగా మేము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేము, కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్కి అయితే హాజరవ్వాలి రండి అని చెప్తే ఆవిడ ససెమిరా అంటూ ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. సో దాంతో ఇప్పుడు కొత్తగా కొన్ని అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోయారు, అసలు ఏంటి సంగతి అని చెప్పేసి. సో దీని వెనకాల మరికొన్ని సంఘటనలు చూస్తే మనకు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా దాన్ని మనం ఊహించడానికి అవకాశం ఉంటుంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఆవిడ్ని బలవంత పెట్టి ఒక హోటల్ రూమ్కి పిలిపించి రేప్ చేశారా ఇది అని చెప్పేసి ఆవిడ పెట్టింది. అది కూడా 3 సార్లు. 2 సార్లు అయిన తర్వాత 3వ సారి బలవంత పెట్టడంతో భర్తకు చెప్పారు. భర్తకు చెప్పిన తర్వాత ఆయన ఒక పెన్ కెమెరా ఇచ్చేసి దీన్ని పెట్టు, సో ఆయన్ని ఈ బండారం అంతా బయట పెట్టాలి అని చెప్పేసి ఆయన చెప్పడము, ఆవిడ రావడం, ఇదంతా జరిగింది. సో ఇక్కడ కూడా రూమ్ నెంబర్ 109. సో మొదటగా ఈ రూమ్ నెంబర్ తీసుకున్నారు మొదటిసారి ఆవిడకి ఇది జరిగినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి వేరే మరొక రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఆ రూమ్లో కూడా మళ్ళీ మరోసారి ఆవిడ్ని బలవంతం చేయడం జరిగింది. ఈ రెండింటి తర్వాత ఈ విషయం తర్వాత ఒక 2-3 రోజులకి భర్తకి చెబితే భర్త ఈ పెన్ కెమెరాతో పంపించడం జరిగింది. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే దీంట్లోనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే అసలు రూమ్ నెంబర్ 109 అనే రూమ్ నెంబర్లో జరిగిన తర్వాత మళ్ళీ వేరే రూమ్కి ఎందుకు వెళ్ళారు, వేరే రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రూము ఎందుకు మార్చుకున్నారు, అసలు ఈ రూమ్లు ఎందుకు మారారు అనేది ఇక్కడ ఉన్న డౌట్. రెండోది వచ్చేసి ఈ భర్త ఎంకరేజ్మెంట్ మీద కూడా కొంత డౌట్ ఉంది. ఏంటంటే ఆవిడ నన్ను ఈ విధంగా అఘాయిత్యం చేశానని చెప్పేసి బాధపడుతున్నారు. ఒక మహిళ విషయంలో ఆ సానుభూతి ఖచ్చితంగా చూపించాలి, అదేవిధంగా ఆవిడకి న్యాయం జరగాలని ఖచ్చితంగా కోరుకోవాలి. కాకపోతే ఇక్కడ వస్తున్న సందేహాలు ఏంటంటే ఏమాత్రం దీంట్లో కొన్ని పొంతన లేని విషయాలు ఉన్నాయి. ఈ భర్తకి ఈవిడ మొదటిసారి అఘాయిత్యం జరిగినప్పుడే ఎందుకు చెప్పలేదు, లేదా మొదటిసారి ఆయన్ని వ్యతిరేకించి ఎందుకు ఆవిడ నేరుగా వెళ్ళి భర్తకి చెప్పలేదు అనేది మొదటి పాయింట్. సో తర్వాత వచ్చేసి అసలు ఆవిడ ఒంటరిగా హోటల్కి పిలిస్తే ఒంటరిగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆయనకు భయపడ్డాను వెళ్ళాను అన్నారు. ఆవిడ భయపడినా చేయాల్సింది భర్తకు చెప్పడమో పోలీసులకు చెప్పడమో చేయాలి. సరే ఎమ్మెల్యే కాబట్టి నేను ఆయనకి ఎదిరించలేకపోయాను అన్నది, కానీ భర్తకైతే చెప్పే అవకాశం ఉంది కదా, పోలీసులకు చెప్పే ధైర్యం లేకపోయినా భర్తకి చెప్పే అవకాశం అయితే ఉంది, కానీ ఆవిడ చెప్పలేదు. సో ఇదొక పాయింట్. సరే విపరీతంగా భయపడ్డారో అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఆవిడ మొదటిసారి సంఘటన జరిగినప్పుడైనా వెళ్ళి చెప్పకుండా రెండోసారి అయిన తర్వాత వెళ్ళి చెప్పడానికి ఆవిడ ఇదయ్యారు. ఆ తర్వాత ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే ఆ భర్త ఇంత జరిగింది నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఇమీడియట్గా అప్పుడే వాళ్ళు ఆవిడని టెస్ట్కి పంపించేవాళ్ళు. అప్పుడు ఆ రేప్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమైపోతుందంటే బలవంతంగా ఇది చేయడం వేరు, అక్కడ ఆ వ్యక్తికి భయపడి లొంగిపోవడం వేరు. సో ఈ లొంగిపోయిన కేసుల్లో అది ఇక రేపుగా వాళ్ళు ఎటువంటి టెస్టులు తేలుస్తారనేది కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకంటే అంతర్గత అవయవాలకు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని కూడా వీళ్ళు కౌంట్ చేసుకుని డాక్టర్లు ఇది బలవంతంగా ఇది చేయడం జరిగింది, లైంగిక చర్య చేయడం జరిగింది కాబట్టి అది రేప్ అనేది నిర్ధారిస్తారు. కొన్నిసార్లు లొంగిపోయిన తర్వాత అటువంటి పరిస్థితి కూడా ఉండదు, కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ కేసు. అయితే ఆవిడే తనే స్వయంగా చెప్తుంది నేను బలవంతంగా లొంగిపోవాల్సి వచ్చింది అని. సో భయపడకుండా ముందుకు వెళితే డాక్టర్లు ఎటువంటి టెస్ట్ చేస్తారో దాన్ని బట్టి అదేంటో తెలుస్తూ ఉంది. కానీ ఆ ప్రయత్నం అయితే ఆవిడ చేయలేదు, ఎందుకనో భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ భర్త మీద వచ్చిన సందేహం ఏంటంటే ఆయన పెన్ కెమెరా ఇచ్చి మళ్ళీ భార్యని ఎందుకు ఎంకరేజ్ చేశారు ఈ విధంగా అనేది మరొక డౌట్. పెన్ కెమెరా ఆవిడకి ఇచ్చి మళ్ళీ నువ్వు ఇలాంటి చర్యకు పాల్పడు అంటే ఇంకొక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి శారీరకంగా కలవడానికి ఈయన డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఆవిడ అసలు ఆ చర్య ఇష్టపడకనే ఆవిడ మానసికంగా కృంగిపోయి వేదన పడి బాధపడి భర్తకు చెప్పుకుంటే మళ్ళీ ఈ విధంగా ఎవిడెన్సెస్ కోసం ఇంత పని చేయడమా? ఆ ఎవిడెన్స్ ఏదో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నా సరే ఆవిడ అతన్ని దూరం పెట్టడం ద్వారా అది అర్థమవుతుంది, కానీ అట్లా కాకుండా అక్కడ సీన్ వేరేగా కనిపిస్తూ వచ్చింది. సో దాంతో
దీని వెనక ఏం జరిగింది, భర్త ఎందుకు ఈ విధంగా ఎంకరేజ్ చేశాడు అనేది కూడా ఒక సందేహాస్పదంగా తయారైంది పరిస్థితి. సో ఇవి ఇక్కడ ఉన్న విషయాలు. సో దీంతోపాటు వీళ్ళు ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి కూడా వీళ్ళు వెళ్ళి ఇవ్వలేదు ఈ ఫుటేజ్ అయితే. వేరే మరొక ఛానల్కి అయితే ఇచ్చారు. సో అది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా కాదు నిజానికి. సో ఇట్లా చేయడం ఇవన్నీ కూడా కాస్త సందేహాలు అయితే రేకెత్తిస్తూ వస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు పోలీసులు తలబట్టుకున్నారు. అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కి సంబంధించి ఎవిడెన్స్ అయితే ఆవిడ కలెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేదు ఆవిడ నుంచి. కాబట్టి ఆయన మీద కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. కేసు అని చెప్పేసి నమోదు అయితే చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే ఆయన పార్టీ పదవికి రాజీనామా, ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో దానికి రాజీనామా చేయాలి అనే డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈరోజు రేపు ఆయన రాజీనామా చేయడానికి ఇక అన్ని రంగం సిద్ధం చేశారు. చంద్రబాబు గారు హుకుం జారీ చేసి రాజీనామా చేయిస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కూడా చూడాలి. నిజానికైతే ఈవిడ ఇప్పుడు సంఘటన జరిగింది, నిజానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆవిడ భయపడ్డాను, నేను ఇలా అన్నాను అని చెప్పేసి అంటుంది. అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏమైనా చేయొచ్చని భయపడ్డాను అని. కానీ ఈయనతోటి లడాయి అనేది ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉంది. ఆయనకు అసలు పార్టీ టికెట్ ఇవ్వనప్పటి నుంచే ఆయనతోటి లడాయి ఉంది. సో ఆయన ఆమెను ఇబ్బంది పెట్టడము, ఫోన్లు చేయడాలు, వేరే అమ్మాయిల గురించి అడగడాలు, రకరకాల ఇబ్బందులు అయితే ఆమెను గురి చేశాడు. అసలు ఏ పదవి లేనప్పుడు, ఆయనకు పార్టీ టికెట్ కూడా ఇవ్వనప్పుడే ఆయన మీద పోలీస్ కేసు ఆవిడ ఎందుకు పెట్టలేదు, ఇలా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రశ్న. ఆవిడ పార్టీలో ఉన్నారు, పార్టీ నాయకురాలుగా కొంతవరకు ఆవిడకి కూడా చుట్టూ ఉన్న బలగం ఉంది. సో ఇన్ని ఉన్నా సరే ఆవిడ చర్య తీసుకోవడం ఆశ్చర్యం. అయితే చంద్రబాబు గారికి నేను నివేదించాను ఆయనకు అసలు పార్టీ టికెటే ఇవ్వద్దు అని చెప్పేసి ఆవిడ అన్నారు. అయినా సరే వినకుండా ఆయనకు టికెట్ ఇచ్చారు. దాంతోపాటు ఇక చంద్రబాబు గారి ఆదేశాల మేరకే నేను ఆయనకి క్యాంపెయినింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆవిడ అన్నారు. ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఆదేశాల మేర క్యాంపెయినింగ్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒక మహిళ తన సమస్య ఈ విధంగా ఆయన వల్ల నేను దగా పడుతున్నాను, ఆయన వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని చెబితే పార్టీ అధిష్టానం ఏమాత్రం చూసి చూడనట్టు పోయిందా, ఏమాత్రం పట్టించుకోలేదా, మహిళల గౌరవం అనేది వీళ్ళకి లేదా అనేది మొదటి ప్రశ్న. నిజానికి పార్టీ అధిష్టానం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది, కానీ వాళ్ళు అలా చేయలేదు. లేదా ఈవిడ చెప్పిన విషయంలో తన బాధ అంతా కూడా పార్టీకి తెలియజేయలేదా? లోకేష్ గారికి అయితే గతంలోనే నేను ఈయన సంబంధించి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో దాంతోపాటు మంగళగిరి కార్యాలయానికి అందజేయడం జరిగింది, అయినా లోకేష్ గారు చర్యలు తీసుకోలేదు అన్నారు. సో పార్టీ ఈవిడ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అదేదో ముందే చేస్తే కనీసం పార్టీకి గౌరవం అన్నా ఉండేది. అయితే దీంట్లో ప్రతిపక్ష పార్టీలు నిజంగానే ఏమైనా హ్యాండ్ వేసాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ భర్త పెన్ కెమెరా ఇచ్చి నువ్వు మళ్ళీ వెళ్ళి ఆయనతో స్పెండ్ చేయని చెప్పడం కావచ్చు. అంటే కొద్దిగా నైతిక విలువలనేవి భర్త ఆవిడని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సో ఏ విధంగా చేయాలనే ఆలోచన కాకుండా ఇట్లా వెళ్ళడం అది మీడియాకి ఎవిడెన్స్గా ఉండొచ్చు, కానీ భర్తగా ఆయన బాధ్యత ఇదా అనే ప్రశ్న అయితే వస్తుంది. సో మరొకటి వచ్చేసి ఇక ఆవిడ ఎప్పుడైతే చంద్రబాబు గారు చెప్పారో తప్పని పరిస్థితుల్లో ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనతో పాటే ఉన్నారట. అంత ఇబ్బంది పెడుతున్నా ఆయనతో పాటే ఉన్నారు, చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అంటున్నారు ఈవిడ. అసలు తన రక్షణ గురించి, తన ఇది గురించి అప్పుడైనా ఆవిడ ఎందుకు ఆలోచించలేదు? అప్పుడైనా తన భర్తకి ఎందుకు చెప్పలేదు? పార్టీ ఈ విధంగా నన్ను పట్టించుకోవట్లేదు, నేను చెప్పిన ఆరోపణలను కొట్టిపారేస్తుంది అని భర్తకు అప్పుడైనా ఎందుకు తెలియజేయలేదు? ఎందుకంటే అప్పుడే తెలియజేస్తే ఈజీగా ఆయన అసలు అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం పార్టీ టికెట్ ఇచ్చింది అంతే, అప్పుడే కేసు పెట్టేసి ఒక దారికి తీసుకొచ్చేవాళ్ళు. నిజానికి ముందే వీళ్ళు కేసు పెట్టుంటే, ఆయన ఇబ్బంది పెడుతున్నాడని టికెట్ ఇవ్వకముందే కేసు పెట్టుంటే అది ఖచ్చితంగా వివాదం అయ్యి ఖచ్చితంగా ఆయనకి టికెట్ కూడా వచ్చుండేది కాదు. ఆవిడ ఏదైతే అనుకున్నారో ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి పార్టీకి ఫిర్యాదు చేశారో అదే జరుగుండేది. కానీ ఆవిడ మరి స్ట్రాటజీలో తప్పుడు అడుగు వేశారా, లేకపోతే అప్పట్లో వాళ్ళ పరిస్థితి బాగానే ఉందా, తర్వాత ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా అనే డౌట్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంది. అయితే ఈవిడకి ఇప్పటికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఈవిడ ఇప్పుడు బాధపడుతూ ఆయన ఏం చేస్తానని భయపడుతూ ఉంది. ఆవిడకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఈ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆవిడే ముందుకు వచ్చి ఆ టెస్టుకు పాల్గొని జరిగిన సంఘటన అంతా క్లియర్గా చెప్తూ పోలీసులు ఏదో ఒక విధమైన సెక్షన్లో ఆ కేసు అయితే నమోదు చేస్తారు. కేవలం డైరెక్ట్గా బలవంతంగా చేశారనే కాదు, రకరకాల సెక్షన్లు ఉన్నాయి. మోసపూరితమైన చర్యలకు సంబంధించిన సెక్షన్లు చాలానే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆవిడ మీద కేసు అయితే ఆవిడ సంబంధించిన విషయంలో ఆయన మీద నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసి ఆయనకు శిక్ష పడేలా చేస్తారు. ఈలోపే పార్టీ ఆయన్ని రాజీనామా చేయమని కోరుతూ ఉంది. కాబట్టి ఆవిడకి న్యాయం జరుగుతుంది అనేది ఈ సీన్లో కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. కాకపోతే ఆవిడ చర్యలే అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకు ఆవిడ వెనక్కి తగ్గుతుంది అని. సో కొంతమంది డౌట్ ఏంటంటే అసలు జరిగిందా లేదా అని చెప్పేసి డౌట్ కూడా కొంతమంది పార్టీ శ్రేణుల్లో వస్తున్నాయట. ఆయన మీద కావాలని ఆరోపణ చేస్తుందా అని చెప్పి.